హాయ్, ఎలా ఉన్నారు? ఈ కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడిగా సూప్ చేసుకుని తాగితే మన హెల్త్కి చాలా మంచిదండి. మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. ఈ హెల్దీ అయిన సూప్ రెసిపీని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని వేడివేడిగా తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. అలాగే మనకి చాలా ఎక్కువ పోషకాలు కూడా ఈ సూప్ ద్వారా వెళ్తాయండి. అయితే ఈ స్వీట్ కార్న్ సూప్ రెసిపీని చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పుడు స్వీట్ కార్న్ గింజలు తీసుకోండి. ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఇలా నీట్గా వలిచేసుకుని ఒక కప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా ఇలా పేస్ట్లా చేసేసుకోండి. ఇవి పచ్చి స్వీట్ కార్న్ గింజలేనండి, ఉడకబెట్టిన అవసరం లేదు. పచ్చి వాటిని ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఫుల్గా వాటర్ యాడ్ చేసేసుకుని ఈ వాటర్ అంతా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఓ 2 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే ఈ సూప్లోకి క్యారెట్ని, టమాటాని, స్ప్రింగ్ ఆనియన్స్ని మీకు ఏవి నచ్చితే వాటిని యాడ్ చేసుకుని ఇలా కాసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను దీనిలోకి ఓ 2 టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ గింజలను వేస్తున్నానండి. ఇవి కూడా ఉడకబెట్టినవి కాదు, పచ్చివాటితోనే చేస్తున్నాను. వీటిని కాసేపు అలా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్వీట్ కార్న్ వాటర్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలండి. దీనిలోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పైన నురుగు కనిపిస్తుంది కదా, ఆ నురుగుని మీకు వీలైనంత వరకు సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ సూప్ కాస్త చిక్కగా ఉండాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో కలిపేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ పొడంతా ఇలా పాలలా వాటర్లో బాగా కలిసిన తర్వాత ఈ సూప్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సూపు చిక్కబడి మనం తాగేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. దీన్ని బాగా మరగనివ్వాలి. పైన ఇలా పొట్టులా వచ్చింది కదా, దాన్ని సెపరేట్ చేసేసుకోండి మీకు వీలైనంత వరకు. చూడండి, ఈ సూప్ని ఇలా దగ్గర పడుతూ బాగా ఉడకనివ్వండి. దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మీకు కాస్త స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిలోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఇలా వేడివేడిగా తాగేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ కార్న్ సూప్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.